హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళైతే మనం ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి. ఇదేంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన బాడీకి ఎంతో బలాన్ని ఇచ్చే ఒక మన జావ అయితే మనం తాగబోతున్నామండి, తయారు చేసుకోబోతున్నాం. ఇదేంటంటే రాగి జావ అండి. అంటే రాగిలో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, చాలా ఐరన్ చాలా ఉంటాయి కాబట్టి మనం ఈ రాగి జావను అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలండి. డైలీ 2 గ్లాసెస్ తాగామంటే మనకి బాడీకి ఎంతో ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చిద్దండి. కాబట్టి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం అయితే చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ వాటర్ని బాగా బాయిలింగ్ అయ్యేలాగా మనం బాయిల్ చేయాలి. బాగా హీట్ అవ్వాలి వాటరు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనం ఈ వాటర్ని బాగా బాయిల్ అవుతూ ఉంటాయి. మనకి ఈ వాటర్ మనం బాయిల్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే మనం ఒక కప్పు తీసుకొని ఆ కప్లో ఒక 3 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. నేనైతే ఇది హోమ్మేడ్గా ప్రిపేర్ చేసింది కాదు, నార్మల్గా ప్యాకెట్స్ వస్తాయి కదా, అందులో తీసుకున్నాను. మీరు హోమ్మేడ్గా అయినా రాగులు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఆరపెట్టేసుకొని మిక్సీకి వేసేసుకున్నారంటే లేదా మిల్లులో ఆడించుకున్నారంటే మంచి రాగి పొడి అయితే మీకు రెడీ అయిపోద్ది. ఈ పిండిని తీసుకొని మనం ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్ర ఏం లేకుండా చక్కగా మొత్తాన్ని కలిపేసేయాలి. పిండి ముద్దలు ఉన్నాయంటే మనం వాటర్లో యాడ్ చేసినప్పుడు ఆ ముద్దలు అలాగే ఉండిపోతాయండి. కానీ అలా ఉండకుండా ఉండడానికి మనం నీట్గా స్పూన్ ఒకటి పెట్టేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఆ పిండి అంతా చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మీకు 2 టైప్స్ చూపిస్తున్నానండి. ఈ 2 టైప్స్‌లో ఒకటేమో బెల్లంతో మనం మంచి ఐరన్ ఉంటది కాబట్టి మనకి రాగులు, బెల్లం అంటే చాలా ఐరన్ కాబట్టి అదొకటి చూపిస్తున్నాను. ఇంకోటి మనం పెరుగు కానీ, మజ్జిగ కానీ యాడ్ చేసుకొని ఎండాకాలంలో కానీ, ఏ కాలంలో అయినా ఈ రాగి జావ తాగారంటే బాడీకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. కాబట్టి ఇది మనం సీజన్ వైస్‌గా కాదండి. డైలీ 2 గ్లాసెస్ తీసుకున్నామంటే చాలా బావుంటదండి. ఇప్పుడు మనకి వాటర్ అన్నీ బాయిల్ అయ్యాయి కాబట్టి ఈ వాటర్ బాయిల్ అయ్యే దానిలో మనం ఈ రాగి పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారంటే మొత్తం యాడ్ చేసుకొని బాగా ఒక 3-4 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి జావ అనేది ప్రిపేర్ అయ్యిద్ది. చూసారంటే కలిపేసేయాలి. ఎందుకంటే మనం అలా కలపకుండా ఉంచేసామంటే రాగి పిండి అంతా కింద అడుగున అంటుకుని పైన నీళ్లు మాత్రమే ఉంటాయండి. కాబట్టి మనం బాగా గంటెతో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇదొక 3-4 మినిట్స్ కల్లా మనకు బాగా కుక్ అయిద్దండి. కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ అయితే పెట్టకూడదండి. ఎందుకంటే అది పొంగొచ్చిద్ది కాబట్టి మనం ఏం పెట్టకుండా నార్మల్గా వదిలేసి మనం దాన్ని చూస్తూ ఉండాలండి. ఇంక ఇప్పుడు చూసారంటే 50% బాయిల్ అయిపోయిందండి మనకి. ఇప్పుడు పొంగలాగా వచ్చేస్తుంది కాబట్టి మనకి బాగా బాయిల్ అయినట్టు. ఇంకా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసామంటే మనకి జావ అనేది ప్రిపేర్ అయిపోద్ది. ఇది థిక్‌గా ఉండదండి. మనకి అంబలి అదైతే థిక్‌గా ఉంటది. ఇది జావ కాబట్టి కన్సిస్టెన్సీ లూజ్‌గానే ఉంటది. చాలా టైప్స్ ఉంటాయి రాగి జావలో. కాబట్టి ఇది మనం లూజ్‌గానే కన్సిస్టెన్సీ చేస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకిప్పుడు చూసారంటే మనకు పొంగంతా తగ్గిపోయి మనకైతే జావ అనేది కన్సిస్టెన్సీ గట్టిపడేలాగా అనిపిస్తుంది చూడండి. ఈ టైంలో మనం దీన్ని స్టవ్ని కట్టేసామంటే ఇంక మనకి ఇది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇంక దీన్ని మనం బాగా చల్లార పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని కొంచెంగా చల్లారబెట్టేసుకొని ఒక 2 బౌల్స్‌లో అయితే వేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఒకటి స్వీటు, ఒకటి మజ్జిగ చూపిస్తున్నాను కాబట్టి 2 బౌల్లు తీసుకున్నాను. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జావని కొంచెం ఒక బౌల్‌లో, కొంచెం ఒక బౌల్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాడీకి ఎంతో నీరసాన్ని తగ్గించి ఎక్కువగా పని చేసే వాళ్ళు కానీ, ఎక్కువ బలం కావాలి అనుకున్న వాళ్ళు డైలీ ఇది కానీ 2 గ్లాసెస్ తీసుకున్నారంటే వాళ్ళకి చాలా బలాన్ని, ఐరన్ ఇస్తుందండి బాడీకి. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా మన డైలీ లైఫ్‌లో రొటీన్‌గా తీసుకోవాలి. ఇప్పుడు 2 బౌల్‌లో తీసుకున్నామండి. అవి ఇంకా చల్లారిపోలేదు. కాబట్టి మనం చల్లారక ముందే ఒక బౌల్‌లో స్వీట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి బెల్లాన్ని యాడ్ చేయాలి. ఆ బెల్లాన్ని యాడ్ చేసామంటే మనకి ఈ హీట్‌కి ఆ బెల్లం తొందరగా కరిగిపోతది కాబట్టి ఇప్పుడు మనం ఒక దాంట్లో బెల్లం యాడ్ చేయాలి కాబట్టి నేను కొంచెంగా బెల్లం తీసుకొని ఒక బౌల్‌లో యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఆ హీట్‌కి కరిగిపోవాలండి. అప్పుడు మనకి స్వీట్‌నెస్ అంతా ఖచ్చితంగా మొత్తం ఈవెన్‌గా వచ్చేసిద్ది. కాబట్టి ఇంకో దానిలో మనం ఇంకో బౌల్‌లో వేసుకున్న రాగిపిండిలో
సో మజ్జిగ యాడ్ చేయాలి. లేదంటే పెరుగు కూడా మీరు పెరుగైనా తీసుకొని ఒక బౌల్‌లో నీట్‌గా బీట్ చేసేసి పిండి ముద్దలు అదే పెరుగు ముద్దలేం లేకుండా చేసేసి అందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ యాడ్ చేశాను. ఇప్పుడు మనకి లూజ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఇదైతే మనం స్వీట్ చేసుకున్న దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.